మొక్కజొన్నలో కాకుండా ఏ పంటలో అయినా ముఖ్యంగా కీటకాలు గానీ, తెగుళ్ళు గానీ ముఖ్యంగా రావడానికి 2 కారణాలు ఏంటంటే, అత్యధిక నీటిని మనం ఇవ్వటము, లేదంటే అత్యధిక పోషకాలు యూరియా రూపంలో గానీ ఇవ్వటం వల్ల మనకి ఎక్కువ పురుగులు మరియు ఎక్కువ తెగుళ్ళు ఆశించే ఆస్కారం ఉంది. అయితే మనము సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఏంటంటే, మనము సిఫారసు చేసిన మేరకే మనం పోషకాలు వాడటము, తర్వాత సిఫారసు చేసిన మందులు మాత్రం వాడటం మంచిది. దానివల్ల ఏంటంటే నేల యొక్క రక్షణ, అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ వచ్చే పురుగులు ఏంటంటే కాండం తొలుచు పురుగు, తర్వాత మనకు కత్తెర పురుగు, తర్వాత పేనుబంక, ఇవన్నీ వస్తుంటాయి. అయితే దీంట్లో ఎక్కువగా మనకు నష్టపరిచేవి ఏంటంటే కాండం తొలుచు పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది యాక్చువల్గా మనకు 2018లో మనకు మొక్కజొన్న మన దేశంలో ఎంటర్ అయ్యింది. అయితే ఈ కత్తెర పురుగు ఏంటంటే మనకు మన యొక్క మువ్వలో తిని మనకి చిన్న ఫస్ట్లో ఏంటంటే ఆ లార్వా అనేది ఏంటంటే చిన్నగా తింటూ ఉంటుంది. తర్వాత ఆ లోపల సుడిలో చేరి ఆ సుడినంతా తింటూ ఉంటుంది. కాబట్టి చిన్న రంధ్రాలు కనపడతాయి. ఫస్ట్ ఏమో తెల్లని పొరలాగా అయిపోతుంది తింటూ ఉంటే, తర్వాత మనకి ఆ రంధ్రాలు అనేవి కనపడతా ఉంటాయి. అయితే దీన్ని ఫస్ట్ రాకుండా నివారించడానికి ఏంటంటే మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం ఏంటంటే దీంట్లో శాంట్రానిల్ప్రోల్ సయాక్సామ్ అనే మందు పార్టెంజా డియో అని మన మార్కెట్లో దొరుకుతుంది. 1 కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్లు మీన్స్ 6.6 ml పర్ 1 కేజీకి మనం విత్తనాన్ని పట్టించినట్టయితే మనం మొదటి దశలో ఆశించే కత్తెర పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు. ఒకవేళ మనకు 20 రోజులకి ఒకవేళ కనిపించినట్లయితే 20 నుంచి 30 రోజులు కనిపించినట్లయితే వేప నూనెని ఒక 5% వేప నూనె చల్లుకున్నట్లయితే అది ఏంటంటే ఆ వేప నూనె కూడా ఏంటంటే ఆ సుడుల్లో పడేటట్టుగా పిచికారీ చేయాలి. ఎందుకంటే సుడిలో ఉంటుంది కాబట్టి, సుడిలో కూర్చొని తింటూ ఉంటుంది కాబట్టి లార్వా ఆ సుడిలో పడేటట్టుగా మనము పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు క్లోరాట్రానిల్ప్రోల్ అనేది ఒక మందు 0.4 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటాం. అది కూడా సుడిలో పడేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొంతవరకు నియంత్రించుకోవచ్చు. అయితే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం విషపు ఎరవలు అంటే పెద్ద లార్వాలు, ఈ లార్వాలు ఏంటి, ఈ కత్తెర పురుగు కూడా 5 ఇన్స్టార్స్ ఉంటాయి. అయితే ఫస్ట్లో ఏమో మనము ఫస్ట్ ఈ క్లోరానిట్రోల్ కానీ వేప నూనె కానీ మనం చేర్చుకోవచ్చు. అదే ఒకవేళ లార్వా పెద్దగా అయినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇది విషపు ఎరని తయారు చేసుకొని మనము పంటలో చల్లుకున్నట్లయితే మనకు కొంతవరకు చాలా వరకు సమర్థవంతంగా. ఈ విషపు ఎరని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే 10 కేజీల తవుడుకి 2 కేజీల బెల్లము కలుపు 2 నుంచి 3 లీటర్ల నీటికి కలిపి ఒక 24 hours మనము పులిసినట్టు చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకు పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే 100 గ్రాముల థయాడికార్బ్ అనే మందు మనం దాంట్లో ఆ పులిసిన దాంట్లో కలుపుకొని తర్వాత మనం ఉండలుగా చేసుకొని ఆ సుడులలో వేసుకున్నట్లయితే మనం చాలా వరకు కత్తెర పురుగుని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మనము ఇందులో చెప్పుకోలేదు కానీ మనము కొన్ని అంతర పంటలుగా మొక్కజొన్నలో అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఈ పంటకి బాగు చేసే బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ అంటాం మనం, అవి పెరగటం వల్ల ఏంటంటే ఈ కత్తెర పురుగుని కూడా కొంతవరకు నియంత్రించుకోవచ్చు అని మన రీసెర్చ్లో వెల్లడయ్యింది. అయితే మన మొక్కజొన్నలో ఏంటంటే మనకు కంది 2 సార్లు, మొక్కజొన్న 2 సార్లు, కంది 1 సారి మనం వేసుకున్నట్లయితే అంతర పంటగా చేసుకోవచ్చు. అదేవిధంగా దానివల్ల ఏంటంటే వానాకాలంలో కొంత దిగుబడి వస్తుంది. అదేవిధంగా కొంతవరకు కూడా మనం పురుగు ఉధృతి నిలవచ్చు. అలాగే ఇతర అంతర పంటలు చూసుకున్నట్లయితే మనకు పప్పు జాతికి సంబంధించినవి పెసర్లు కానీ, మినుములు కానీ, లేదంటే బొబ్బర్లు కానీ వేసుకున్నట్లయితే మనకు చాలా లాభదాయకం. అదేవిధంగా కొంతవరకు ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు.